నమస్తే. శారద పోలంరాజు గారి నవల తోడొకరుండిన 8వ భాగం, చివరి భాగం. హిస్టీరిక్గా అయిన కుసుమకు రేణుక మందులిచ్చి పడుకోబెట్టి నిద్రపోయేదాకా పక్కనే ఉండి తల నిమురుతూ కూర్చున్నది. రేణు, ఏమిటి కుసుమ పరిస్థితి? ఏం చేద్దాం? ఆరాటంగా స్నేహితురాళ్లు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. అట్లాగే వదిలేస్తే డీప్ డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ స్థితిలో దాన్ని మళ్లీ కొడుకు దగ్గరకు పంపటం మరీ ప్రమాదం. ముందర కొంతకాలం తనని మన దగ్గరే ఉంచుకుని కౌన్సిలింగ్ చేయవలసి ఉంటుంది. దీనికి మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైనా చూడాలి. అసలు దాని మొగుడు గురించి ఆరా తీయాలి. కొడుకుతో జాగ్రత్తగా డీల్ చేయాలి. కుసుమ మాటలు పట్టి చూస్తే మొగుణ్ణి ట్యాకిల్ చేయటం కన్నా కొడుకును ట్యాకిల్ చేయడంలో కేర్ఫుల్ గా ఉండాలి. ఆ త్రాష్టుడు అసలు అమెరికాలో ఏం వెలగబెట్టాడో ముందర విచారించాలి. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కొడుకును భార్యను చూడాలని వచ్చాడంటే దీని వెనక ఇంకా ఏం గూడుపుటానే ఉందో ఆరా తీయాలి. తరుణి అభిప్రాయం చెప్పింది. నిజమే, అక్కడ ఉండి వచ్చిన వాళ్ల గురించి తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. అందరికీ ఐడి, సెక్యూరిటీ నంబర్లు పకడ్బందీగా ఉంటాయి. అవునే, నిజమే. సునంద పెళ్లి కొడుకు వసంత్ అక్కడే ఉంటున్నాడుగా. వాడికి వివరాలు ఇచ్చి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోమందాము. అట్లాగే మా బిజినెస్ పార్ట్నర్స్ కూడా మనకు హెల్ప్ చేస్తారు. అక్కడ దాదాపు అన్ని స్టేట్స్ లోనూ మన వాళ్లు ఉన్నారు. మీరన్నట్టు ముందు అటు నుండి నరుక్కొద్దాము. అందరూ సై అంటే సై అన్నారు. వీళ్లు మాట్లాడుకుంటుండగానే అంతవరకు స్నేహితురాళ్లను ఎంజాయ్ చేయమని వదిలి వెళ్లిన మగవారు కూడా వచ్చేశారు. వారికి కూడా కుసుమ సంగతి వివరించి తాము చేయబోయే పని కూడా వివరించారు. జాగ్రత్త, ఈ విషయం ఆమెకు తప్ప ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కు తెలియకుండా డీల్ చేయండి. రోజులు పూర్వంలాగా లేదు. ఎవరి ప్రైవసీ వాళ్లది. అనవసరంగా వాళ్ల పర్సనల్ విషయాల్లో తలదూరుస్తున్నారని తెలిస్తే మొదటికే మోసం రావచ్చు అంటూ హెచ్చరించి తమ సహాయ సహకారాలు కావాలంటే నిరభ్యంతరంగా అడగొచ్చు అని కూడా భరోసా ఇచ్చారు. కారు దిగుతున్న నలుగురిని చూసిన సునంద గబగబా బయటకు వచ్చింది. కొత్త మనిషిని చూసి కొద్దిగా వెనుకకు తగ్గింది. పిన్ని, మీ ఇంటికి ఎవరో వచ్చారు చూడు. పక్క వీధిలో మీ ఇంటి అడ్రస్ అడుగుతుంటే అటే వెళుతున్నామని మాతో తీసుకుని వచ్చాము. పూర్ణిమ మాటలకు ఆ వ్యక్తిని తేరిపారా చూసిన సునంద ఆశ్చర్యంతో నోరు తెరుచుకున్నది. మొహం ఆనందంతో వికసించింది. అమాంతం కావలించుకున్నది. ఎవరు? మా కుసుమే? అమ్మో అమ్మో, ఎన్నాళ్లకు! ఆహా, ఎన్నేళ్లైందమ్మా నిన్ను చూసి. ఏం పిన్ని, కుసుమ కనిపించిన ఆనందంలో మమ్మల్ని అందర్నీ గేటు బయటే నిలబెట్టి మాట్లాడి పంపిస్తావా ఏంటి? పద పద, లోపలికి వెళ్లి మాట్లాడుకుందాము. ఇద్దరినీ తోసుకుంటూ లోపలికి దారి తీసింది తరుణి. మాటలు వినిపించి లోపల నుండి ఒక యువకుడు బయటికి వచ్చాడు. ఎవరమ్మా వచ్చింది? అంత ఎక్సైటెడ్ గా ఉన్నావు? వచ్చింది ఎవరో నువ్వే చెప్పరా. కుసుమకు అంత అయోమయంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత చూసిన సునంద పిన్ని గుర్తుపెట్టడమే నమ్మశక్యంగా లేదు. అటువంటిది ఆ అపరిచిత యువకుడికి తానెవరో తెలియను కూడా తెలియదు. ఏమని చెప్తాడు? అతను కూడా కొద్దిగా తేరిపార చూసి కుసుమ అక్కయ్య కదూ అనేటప్పటికీ విస్తుపోయింది. ఏంటి కుసుమ అట్లా చూస్తున్నావు? వాడు ఎవరనుకుంటున్నావు? మన హేమంత్, సునంద పిన్ని పెద్ద కొడుకు. తన ఎదురుగా 6 అడుగుల పొడుగుకు తగ్గ శరీరంతో కనిపిస్తున్న అతను హేమంత్ అంటే నవ్వు వచ్చింది. తన పెళ్లిలో చివరగా 5-6 ఏళ్ల పిల్లవాడిగా చూసిన హేమంత్ ఇతనేనా? హేము, నన్ను ఎప్పుడు చూడలేదు కదా, ఎట్లా పోల్చుకున్నావు? అయినా సునంద పిన్ని, నువ్వు కూడా చూడగానే గుర్తుపట్టేశావే సంతోషంగా అన్నది. కుసుమక్కయ్య, మా ఇంట్లో ఈ నలుగురు కలిసినప్పుడల్లా నీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.
వీళ్లకు మరేమీ పని లేనట్టు చిన్ననాటి ముచ్చట్లే. మా చిన్నతనంలో వీళ్లు నలుగురు కలిస్తే నాకు వసంతకు ఒళ్ళు మండిపోయేది. అంతవరకు మమ్మల్ని ఎంతో గారాబం చేసిన వాళ్ళు నీ ముచ్చట వచ్చేటప్పటికి మమ్మల్ని పట్టించుకోను కూడా పట్టించుకోక ఒకటే కబుర్లు. అది సరే, నన్నెట్లా గుర్తుపట్టావు? అదేమీ పెద్ద కష్టం కాదు. మా ఇంట్లో ఉన్న ఆల్బంలో మీ అందరివి ఎన్నెన్నో ఫోటోలు ఉన్నాయి. అందులో కొట్టొచ్చేటట్లు నీ చెవి కింద ఉన్న పెసరబద్దంత పుట్టుమచ్చ చాలా తక్కువ మందికి ఉంటుంది. అమ్మ కళ్లల్లో ఆనందం నీ పక్కన తతిమ్మ పూతరేలను చూసి ఆ పుట్టుమచ్చను చూడగానే అర్థమైపోయింది. ఇన్నాళ్లు అసంపూర్ణంగా ఉన్న పూతరేకు పూర్తయిందని. పిన్ని, నీ కొడుకు కూడా నీలాగే భలే చమత్కారే. పూర్ణిమ సునందకు, హేమంత్కు కుసుమ గురించిన విషయాలన్నీ వివరంగా చెప్పింది. హేము, వసంత అక్కడే ఉన్నాడుగా, ఇవిగో మురహరి వివరాలు. అమెరికాలో అతన్ని గురించిన వివరాలన్నీ సేకరించాలి. మావాడికి కూడా చెప్పాను. అతను చేసే ఉద్యోగం, పెళ్లి, పిల్లలు మొదలైన పర్సనల్ విషయాలన్నీ తెలుసుకోండి. ఆ రాత్రి అందరూ సునంద చేతి వంట మళ్లీ రుచి చూశారు. మామూలుగా ఏమీ జరగనట్టే చిన్ననాటి కబుర్లు, ఈ మధ్య చదివిన పుస్తకాల గురించి ముచ్చటించుకున్నారు. మాటల్లోనే తరుణి మొబైల్ ఫోన్ మోగింది. అటునుంచి మాటలు వింటున్న తరుణి మొహం వికసించింది. థ్యాంక్స్ రా కన్నా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఆ ఫోటోలు, వివరాలు అన్నీ ఫ్యాక్స్ చేసి పంపు. తరుణి నెట్వర్క్ ఎంత బలంగా ఉందో 4 రోజులలోనే తెలిసిపోయింది. హేమంత్, వసంత్ ద్వారా కొంత సమాచారం, బిజినెస్ పార్ట్నర్స్ ద్వారా కొంత, అంతా కూడగట్టుకుని మురహరి 30 ఏళ్ల జీవిత చరిత్ర చేతికి వచ్చింది. మురహరి గురించి కుసుమకు తెలిసింది చాలా తక్కువ. అక్కడికి వెళ్లగానే అమెరికన్ యువతిని పెళ్లి చేసుకుని 2 పిల్లల తండ్రి అయినాడని మాత్రమే తెలుసు. ఇంజనీరింగ్లో పై చదువులకని వెళ్లిన అతను తరచుగా ప్రొఫెసర్ ఇంటికి రాకపోకలు సాగిస్తూ ప్రొఫెసర్ కూతురుతో ప్రేమాయణం సాగించి చదువు పూర్తి కాకుండానే పెళ్లి, పిల్లలు అన్న లంపటంలో పడ్డాడు. చదువు పూర్తవగానే అక్కడే టీచింగ్ ప్రొఫెషన్లో చేరాడు. పెద్ద కొడుకుకు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మురహరి అమెరికన్ భార్య అతనికి పిల్లలను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంది. తర్వాత అతను కూడా మరో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య జర్మన్ వనిత, అతని సహోద్యోగి. అప్పటికే ఆమెకు 2 కూతుళ్లు. ఒక కూతురు తండ్రి వద్ద పెరుగుతున్నది. రెండో కూతురు ఆమె దగ్గరే ఉంటుంది. ఆ అమ్మాయిని మురహరి లీగల్గా దత్తత తీసుకున్నాడు. మురహరి తన 2 పిల్లలు, తన రెండో భార్య కూతురుతో సహా కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాడు. పిల్లలంతా పెద్దవాళ్లయి మైనారిటీ తీరిన తర్వాత వారి వారి బతుకులు వాళ్లు చూసుకుంటూ వెళ్లిపోయినారు. మురహరి భయంకరమైన స్త్రీలోలుడు. ఆడమనిషి కనిపిస్తే వదిలేవాడు కాదు. సంపాదనంతా ఆ వ్యసనానికే పెట్టేస్తూ ఇంటి భారమంతా భార్య మీద వదిలేయటం ఆమెకు నచ్చక అతని మానాన అతన్ని వదిలేసి తనకు నచ్చిన వ్యక్తితో వెళ్లిపోయింది. ఆ సమయంలో అతనికి ఒక గుజరాతీ అమ్మాయితో పరిచయం అయింది. అతను టీచ్ చేస్తున్న కాలేజీలోనే ఆమె పై చదువులకని వచ్చింది. తన కొడుకు వయసులో ఉన్న ఆ అమ్మాయిని ఏం మాయ చేశాడో కాని ఆమె అతనికి పూర్తిగా లొంగిపోయింది. గర్భవతి అయింది. అప్పటికే 3 పెళ్లిళ్లు అనే మురుగులోంచి బయటపడి కాళ్లు కడుక్కున్న మురహరి విచ్చలవిడిగా అమ్మాయిలతో తిరిగేవాడు. అటువంటిది ఆ గుజరాతీ అమ్మాయి గర్భవతి అయి పెళ్లి చేసుకోమని వెంటపడసాగింది. అదిగో ఆ సమయంలోనే ఫేస్బుక్ ద్వారా కొడుకు తటస్థపడటం, ఆ నెపం మీద ఇండియాకి రావటం జరిగాయి. అమెరికాలో సంపాదించినది ఏమీ మిగలలేదు. ఉన్న కొద్ది మొత్తం ఫ్యామిలీకి గిఫ్ట్స్ అంటూ ఖర్చు పెట్టేశాడు. ఇంకా ఇక్కడ భార్య బ్యాంకు ఉద్యోగిగా సంపాదన మీద కట్టుకున్న ఇల్లు, సంపాదించిన ఆస్తి ఉంది. ఆమె తాతగారు చనిపోయే ముందర తతిమ్మ కొడుకులతో సమానంగా కుసుమకు కూడా ఆస్తి పంచాడు. కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు.
అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ అంటూ సెంటిమెంట్ నాటకం మొదలెట్టాడు. ఈ వివరాలన్నీ తరుణి సునందతో సహా తక్కిన ముగ్గురికి వివరించింది. అతనికి ఎట్లాగైనా బుద్ధి చెప్పాలి. సందీప్ను ఆ ఉచ్చులోంచి బయటకు లాగాలి. అన్నిటికన్నా ముందు కుసుమను ఏదైనా సురక్షితమైన ప్రాంతంలో చేర్చాలి. అందుకు ఒకటే చోటు కనిపిస్తున్నది. చెప్పటం ఆపి తరుణి అందరి వైపు చూసింది. కుసుమ కూడా ఎవరిదో కథ వింటున్నంత ఉత్సుకతో వినసాగింది. మళ్లీ స్నేహితురాళ్ల సహవాసంతో కొద్దిగా కోలుకున్నది. వీరి అండతో ఎంతటి సంకట స్థితి నుండన్నా బయటపడగలనన్న ధీమా వచ్చింది. అందుకే తన భర్త గురించి చెబుతున్నా కూడా ఏ విధమైన చలనం లేకుండా వినసాగింది. కుసుమను ఇంటికి తీసుకెళ్లడానికి సందీప్ వచ్చాడు. సందీప్, మేము ఫ్రెండ్స్ అందరం ఇన్నాళ్లకు కలుసుకున్నాము. రేణుక, పూర్ణిమ, నేను కొన్ని రోజులు బయట ఊళ్లకు వెళ్లి వద్దామనుకుంటున్నాము. కుసుమను కూడా మాతో తీసుకెళ్తాము. అయ్యో ఆంటీ, మా డాడీ షష్ఠిపూర్తి చేద్దామని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. మీరందరూ కూడా ఉండాలి. మీ ప్రోగ్రాం కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకోకూడదా? అందుకే సందీప్, ఆ వేడుకలు అయిన తర్వాత మీ అమ్మ మీ డాడీతో బిజీ. అందుకనే ఇప్పుడే వెళ్లి వస్తాము. అయినా డేట్ ఫిక్స్ అవ్వగానే చెప్పు. ఆనాటికి మీ డాడీకి అతని భార్యను కొత్త పెళ్లి కూతురుగా మండపంలోకి తీసుకొచ్చే బాధ్యత మాది. సరేనా? పూర్ణిమకు వెకేషన్ స్టార్ట్ అయ్యింది. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడే ఫ్రీ అవుతాను. మనం ముగ్గురం రేపే బయలుదేరదాము. వీలైనప్పుడల్లా రేణు మనల్ని జాయిన్ అవుతుంది. ప్రోగ్రాం చెబుతున్న తరుణి వంక ఆశ్చర్యంగా చూసింది కుసుమ. హేయ్ తరుణి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? నలుగురు కారులో బయలుదేరారు. మా స్వంత ఊళ్ళో మా ఇంటికి. రేణుకకు, పూర్ణిమకు ఆ ఇల్లు గురించి తెలుసు. తరుణి మామగారిది వ్యవసాయ కుటుంబం. మరీ పెద్దది కాక మరీ చిన్నది కాక ఒక మోస్తరు ఊరది. ఆ ఊరి నడుబొడ్లో వారిది పెద్ద ఇల్లు. మధ్యలో 2 అంతస్తుల మేడ, చుట్టూ ఆవరణలో పెద్ద వృక్షాలు, పెరటివైపు కిచెన్ గార్డెన్ ఉండేది. ఆ ఊర్లో మంచి స్కూళ్లు, కాలేజీలు ఉన్నాయి. చుట్టుపక్కల దాదాపు 15 పల్లెటూళ్ల నుండి అమ్మాయిలు, అబ్బాయిలు అక్కడికి చదువుల కోసం బస్సుల్లో వస్తూ పోతూ ఉంటారు. తరుణి మామగారికి తీరిక సమయాలలో డాబా మీద కుర్చీ వేసుకుని దారెంబడ వచ్చేపోయే వాళ్లని చూస్తూ కాలక్షేపం చేయటం ఒక అలవాటు. ఆ ఊరికి ఉన్న ఒకే ఒక బస్టాప్ స్పష్టంగా కనిపిస్తూ ఉండేది. ఉదయం చిలకల్లాగా తయారయి కిలకిల్లాడుతూ చదువుకోటానికి వచ్చే ఆడపిల్లలు సాయంత్రానికి వాడిపోయిన మొహాలతో బస్సుల కోసం పడికాపులు కాయటం కనిపించేది. మగపిల్లలు చాలా మటుకు సైకిళ్ల మీదనే వచ్చేవారు. కాని అమ్మాయిలకు మాత్రం బస్ తప్ప వేరే మార్గం ఉండేది కాదు. ఆ వచ్చే అరకొర బస్సుల మీదే ఆధారం. అవి కూడా పై ఊళ్ల నుంచి వచ్చేటప్పటికి క్రిక్కిరిసి ఉండేయి. ఆ బస్సు తప్పితే మళ్లీ అరగంట దాకా ఎదురుచూపులే. చలికాలం మరీ అధ్వాన్నం. తొందరగా చీకటి పడిపోయేది. పాపం వాళ్లు ఇల్లు చేరేటప్పటికి ఏ రాత్రో అయ్యేది. అవన్నీ చూసిన ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ అమ్మాయిలు రోజు అంతంత దూరాల నుండి రావటం పోవటం అనే ఇబ్బంది తప్పేలాగా ఏదైనా ఏర్పాటు చేయాలి అనుకున్నారు. ఆ ఆలోచన వచ్చిందే తడవు కొడుకులతో చర్చించాడు. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దాని ఫలితంగా ఇంటి ప్రహరీ గోడ కానుకుని వరుసగా కనీస వసతులతో గదులు కట్టించాడు. గదులకు చివరగా ఒక వంటగది కట్టించి మనిషిని కూడా ఏర్పాటు చేసి తన ఆవరణలోనే ఒక అమ్మాయిల హాస్టల్ ఏర్పాటు చేశాడు. ఆ విధంగా మొదలైన హాస్టల్ దినదినాభివృద్ధి చెందింది. చదువులైపోగానే ఆ అమ్మాయిలు వెళ్లిపోవటం, మళ్లీ కొత్త బ్యాచ్ చేరటంగా సాగిపోతున్నది. కొంతకాలానికి ఆ ఊరు బాగా అభివృద్ధి చెంది ఉద్యోగావకాశాలు కూడా ఏర్పడ్డాయి. ఆపాటికే ఆయన మరణించటం, కొడుకులు ఉద్యోగాలంటూ పట్నాలకు వెళ్లిపోవటంతో వాళ్లు నివసిస్తున్న ఇంటి మీద కూడా ఇంకా కొన్ని గదులు కట్టించి ఫుల్ ప్లెడ్జ్డ్ లేడీస్ హాస్టల్ గా రూపొందించారు. కింద ఇల్లు వాళ్ల కింద ఉంచుకున్నారు.
కుటుంబ సభ్యులు అడపాదడపా వచ్చిపోతూ ఉండటానికి అనుగుణంగా మెయింటైన్ చేయిస్తూ ఉంటారు. హాస్టల్ నిర్వహణ కోసం పర్మనెంట్ గా ఒక కేర్ టేకర్, ఒక వంట మనిషి, పని మనుషులు వంటి అన్ని హంగులు ఏర్పరిచారు. వాటి మీద వచ్చే ఆదాయం మంచి చెడ్డలు కొడుకులు కోడళ్లు చూసుకుంటూ ఉంటారు. ఆ విషయాలన్నీ కుసుమకు వివరించిన తరుణి చెప్పింది. అక్కడైతే నువ్వు సేఫ్గా ఉంటావు. నీ సమస్య తీరే వరకు నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు. అక్కడ నీకు ఒంటరితనం కూడా ఉండదు. రకరకాల వయసులో అమ్మాయిలు ఉంటారు. చదువుకునేవాళ్లు, ఉద్యోగాలు చేసుకునేవాళ్లు ఉంటారు. కాబట్టి నీకు కావలసినంత కాలక్షేపం. ఏమో తరుణి, నువ్వింతగా చెబుతున్నా నాకెందుకో నా కొడుకు కాని అతను కాని వెంటాడి పట్టుకుంటారేమోనన్న భయం. పిచ్చి కుసుమా, నువ్వు నీ ఒక్కదాని సేఫ్టీ గురించి భయపడుతున్నావు. కాని మేమో అక్కడ ఉంటున్న అమ్మాయిలందరి సేఫ్టీ భుజాల మీద ఉంచుకున్నాము. ఎత్తైన ప్రహరీ గోడ ఉంటుంది. గేటు దగ్గర పటిష్టమైన సెక్యూరిటీ కూడా ఉంటుంది. దానికోసం ఒక ఎక్స్ సర్వీస్ ఆఫీసర్ నడుపుతున్న సెక్యూరిటీ ఏజెన్సీ నుండి ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ల కళ్ళు కప్పి ఒక్క బయట మనిషి కూడా లోపలికి వెళ్లలేరు. కనుక ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు. కుసుమ జీవన ప్రయాణంలో మరో మజిలి. అక్కడి వాతావరణం చూసిన తరువాత కుసుమ ఎంతగానో సంతోషించింది. 4 రోజులు గడిచేటప్పటికీ తరుణి చెప్పింది అక్షరాలా నిజమనేటట్టు నిరూపణ అయింది. అప్పుడు నెమ్మదిగా తరుణి టాపిక్ లేవనెత్తింది. కుసుమ, నీ ముందు ఒక ప్రపోజల్ పెడదామనుకుంటున్నాను. నువ్వు ఏమీ అనుకోకూడదు. అనుకోని ఈ ధోరణికి కుసుమ విస్తుపోయింది. అదేంటే తరుణి, అలా మాట్లాడుతున్నావు? మీరంతా నా మంచి కోరి ఇంత ప్రయాసపడుతుంటే నేను అనుకోవడం ఏమిటి అని కొద్దిగా అనుమానంగా, కొంపతీసి నా కొడుకు కోరుకుంటున్నట్లు ఆ దౌర్భాగ్యుడితో మళ్లీ కాపురానికి నన్ను ఒప్పించరు కదా? చిచి, మమ్మల్ని అంత తక్కువగా అంచనా వేస్తున్నావా? బాధగా అంది తరుణి. మరైతే ఆ విషయం కాకుండా మీరు ఏం చెప్పినా చేయడానికి సిద్ధమే. మరేం లేదు కుసుమ. హాస్టల్ కేర్ టేకర్, ఒక రిటైర్డ్ ఆఫీసరు భార్యతో కూడా ఇక్కడే ఉండేవారు. ఆయన పిల్లలంతా వేరే దేశాలలో సెటిల్ అయినారు. ఈ మధ్యనే అతని భార్య మరణించటంతో ఆయన కొడుకుల దగ్గరకు వెళ్లిపోవడానికి నిశ్చయించుకుని ఆ ఏర్పాట్ల మీద ఉన్నాడు. వచ్చే నెలలో బహుశా ఆయన వెళ్లిపోవచ్చు. మళ్లీ ఎవరైనా బాధ్యత తీసుకునే వ్యక్తి కోసం వెతుకుతున్నాము. నీకు అభ్యంతరం లేకపోతే ఆ బాధ్యత నువ్వు తీసుకోగలుగుతావా? నీకేమైనా పిచ్చా తరుణి? నాకు అంత మంచి పని అప్పగించటానికా నువ్వు ఎంత సందేహిస్తున్నది? నాకు అభ్యంతరం ఉంటుందని ఎందుకనుకుంటున్నావు? ఆనందంగా ఇక్కడే ఉండిపోతాను. అమ్మయ్య, నా నెత్తిన పాలు పోసావే. బ్యాంకులో అంత పెద్ద ఉద్యోగం చేసిన దానివి ఇంత చిన్న పనంటే... ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చెంపలు వాయగొడతాను. అమ్మయ్య, ఇన్నాళ్లకు మా పాత కుసుమ మళ్లీ పుట్టింది. 4 రోజులు గడిపిన స్నేహితురాళ్లు తిరిగి వెళ్లిపోయినారు. ఎవరికి వీళ్లుంటే వాళ్లు ఒక్కొక్కసారి ముగ్గురు కలిసి వస్తూ పోతూ ఉన్నారు. రోజులు ప్రశాంతంగా గడుస్తూ ఉన్నాయి. అక్కడ కుసుమ ఆనందంగా ఉంది. వచ్చే ముందే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసింది. ఇక్కడ తరుణి, పూర్ణిమ తమ ఏర్పాట్లు చురుగ్గా కొనసాగిస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో సందీప్, ఆంటీ, అమ్మ ఫోను కలవడం లేదు. మీరు ఎక్కడ ఉన్నారు? ఎప్పుడొస్తారు? అంటూ తరుణికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అయ్యో సందీప్, మీ అమ్మ ఫోను పాడైంది. అందుకనే నీకు దొరకట్లేదు. ఇంతకు మీ ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయిందా? అయితే మాకు ఒక వారం రోజుల ముందు చెప్పు. మీ నాన్నకు ఆయన భార్యను కొత్త పెళ్లి కూతురిగా ప్రజెంట్ చేస్తాము, సరేనా? ఆ మాటలకు సందీప్ ఉప్పొంగిపోయినాడు. అమ్మయ్యా, ఇన్నాళ్లకు అమ్మ ఫ్రెండ్స్ అమ్మను ఒప్పించగలిగారు అనుకుని. అట్లాగే ఆంటీ, చాలా సంవత్సరాల తర్వాత అమ్మా నాన్న ఒక్కటి అవబోతున్నారు. ఆ వేడుక వాళ్ల జీవితాంతం ఒక మధురమైన కలలాగా మిగిలిపోవాలి. మా బంధుమిత్రులు దేశ విదేశాలలో ఉన్న వారంతా రావాలని కోరుకుంటున్నాను. అందుకనే కొంత ఆలస్యమైంది.
బహుశా వచ్చే నెలలో డేట్ ఫిక్స్ చేస్తాను. పాపం సందీప్ అమాయకుడు, తండ్రి కుతంత్రాలు ఏమీ తెలియవు. అనవసరంగా అతను చివరికి బలి అయ్యేటట్టు ఉన్నాడు అని మనసులో బాధ కలిగినా మురహరి దుర్మార్గం బయట పెట్టాలంటే, కుసుమ తర్వాత జీవితం ప్రశాంతంగా గడపాలంటే ఈ మాత్రం బాధ కలిగినా నష్టం లేదు అని మనసుకు నచ్చ చెప్పుకున్నారు స్నేహితురాళ్లు. తండ్రి షష్ఠిపూర్తి కోసం ఏర్పాట్లు ముమ్మరం చేయసాగాడు సందీప్. శాస్త్రోక్తంగా చేద్దామనుకున్న ప్రోగ్రాంకు తండ్రి అడ్డుపడ్డాడు. సందీప్, నాకు మోకాళ్లు నొప్పులుగా ఉన్నాయిరా. పీటల మీద కూర్చుని అన్ని క్రతువులు చేయాలంటే నాకు చేత కాదేమోననిపిస్తున్నది. ఏదైనా ఫంక్షన్ హాల్లో సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చెయ్యి. అక్కడే అందరి సమక్షంలో మీ అమ్మ నేను దండలు మార్చుకుంటాము. నేను 2 వెడ్డింగ్ రింగులు తెస్తాను. ఆ వేడుక కూడా బాగానే ఉంటుంది. ఏమంటావు మానసా? కోడలి భుజం మీద చెయ్యి తీయకుండానే మాట్లాడుతున్నాడు. చేతులు మెల్లిమెల్లిగా కిందకు పైకి జరుగుతున్నాయి. మానస అదేమీ గమనించే స్థితిలో లేదు. మామగారు అమెరికా నుంచి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్లకు ఇటువంటి పట్టింపులు ఉండవు. కాబట్టి ఇందులో అభ్యంతర పెట్టాల్సింది ఏమీ లేదన్న అభిప్రాయానికి వచ్చింది. అనుకున్న రోజు రానే వచ్చింది. సందీప్ అట్టహాసంగా ఏర్పాట్లు చేశాడు. ఊళ్ళో ఉన్న ఫంక్షన్ హాల్ బుక్ చేశాడు. అద్భుతంగా ఉన్నది అలంకరణ. మురహరి తల్లి, అన్నగారు, అక్కగారు ఫ్యామిలీస్తో సహా వచ్చారు. ఎక్కడెక్కడి కజిన్స్ అంతా తరలి వచ్చారు. మురహరి తల్లి మనుమడి వెంట నడిచింది. అరే సందీప్, ఇంత హడావిడి జరుగుతుంటే మీ అమ్మ ఏదిరా? నాయనమ్మా, ఎందుకు కంగారు పడతావు? అమ్మ ఆ వేళకి వచ్చేస్తుంది కదా. అయినా ఈ పనులన్నిటిలో అమ్మ అలసిపోతే ఆనాటికి మొహమంతా వాడిపోయి నీరసంగా ఉంటే ఏం బావుంటుంది చెప్పు. అందుకనే అమ్మను వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పంపించాను అంటూ సర్ది చెప్పాడు. ఆంటీ, సాయంత్రం 6 వచ్చేస్తారుగా? ఓ, తప్పకుండా వచ్చేస్తాము. కాకపోతే మీకందరికీ కొంచెం సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాము. అదేంటి ఆంటీ? కొంచెం ఆదుర్దాగా అడిగాడు. ఆహాహా, నువ్వేమీ కంగారు పడవద్దు. మీ అమ్మను పూర్తిగా అలంకరించి కొత్త గెటప్లో ఆ సమయానికి స్టేజ్ పక్కన ఉన్న డోర్ నుంచి తెచ్చి మీ నాన్నకు ఇంకా థ్రిల్ ఇద్దాము. దానికోసం లెఫ్ట్ సైడ్ వింగ్ మాకు వదిలే. మీరెవ్వరూ అక్కడికి రావద్దు. నువ్వు, మానస కూడా. చిన్నపిల్లలాగా పూర్ణిమ చెబుతుంటే ముచ్చటేసింది. నిజంగా అమ్మ ఫ్రెండ్స్ ఎంత మంచివాళ్ళో. ఇంత వయసు వచ్చినా ఇంకా ఇంత ఉత్సాహంగా ఈ వేడుకలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ అతిథులు వచ్చారు. దగ్గర దూరం బంధువులే కాక సందీప్, మానస ఫ్రెండ్స్, కొలీగ్స్ చాలా మంది కుసుమను ఇంత మటుకు చూడనే లేదు. పెళ్లినాడు చూసిన బంధువులు ఆమె ఎదురుగా వచ్చినా గుర్తుపడతారన్న నమ్మకం లేదు. ఒక పక్క బ్యాండ్ మేళం, ఇంకో పక్క సన్నాయి. ఇవి కాక సన్నగా వెస్ట్రన్ మ్యూజిక్, వీడియో కెమెరాలు. అనుకున్న సమయానికి మురహరి రైట్ సైడ్ వింగ్ నుండి చేతులు జోడించి అందరికీ నమస్కరిస్తూ ఎంట్రీ ఇచ్చాడు. ఇంత వయసు వచ్చినా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. కాస్ట్లీ డిజైనర్ వేరు కుర్తా పైజామా, పైన జరీ వర్క్ చేసిన కండువా. మొత్తానికి ఒక సెలబ్రిటీలా ఉన్నాడు. అటుపక్క నుండి స్నేహితురాళ్ల మధ్య తల వంచుకుని పెళ్లి నడకలతో వస్తున్న పెళ్లి కూతురు డ్రెస్ చూడగానే కళ్ళు చెదిరిపోయేటట్లు ఉంది. నార్త్ ఇండియన్ స్టైల్లో మొహం కనీ కనిపించకుండా ఎరుపు ట్రెడిషనల్ మేలి ముసుగు వేశారు. ఆ నగలు, మేకప్ కళ్ళు జిగేల్మనేలాగా ఉంది పైనుంచి కింద దాకా. కుసుమకు చీరకు నగలకు అయ్యే డబ్బు సందీప్ ఇస్తానన్నా ఫ్రెండ్స్ నిరాకరించి ఆ ఖర్చు తమ తరపున కుసుమకు కానుక అన్నారు. సందీప్ చాలా సంతోషించాడు. తానే కనుక కొని ఉంటే ఏదో సాంప్రదాయంగా ఖరీదైన కంచిపట్టు చీర కొని ఉండేవాడు. కాని ఈ డ్రెస్ లో ఆ స్టేజ్కే అందం వచ్చినట్టయింది. మురహరి ఎదురు వెళ్లి ఆమె చేయి పట్టుకుని కుర్చీలో కూర్చోపెట్టాడు. ఆమె మేలి ముసుగుతో కొద్దిగా తల దించుకుని బెరుకు బెరుకుగా కూర్చున్నది. అప్పటికే అరేంజ్ చేసిన మైకు వద్దకు వచ్చింది పూర్ణిమ. కాలేజీ ఫంక్షన్లలో కండక్ట్ చేసిన అనుభవంతో కార్యక్రమం మొదలుపెట్టింది.
తరుణి తనకు తెలిసిన వారి ద్వారా ఒక టీవీ ఛానల్ వారితో లైవ్ కవరేజీ ఏర్పాటు చేసింది. డబ్బులు పారేస్తే ఏ చెత్త ప్రోగ్రాం అయినా కవర్ చేసే ఛానల్స్ కొల్లలు కొల్లలు. హాలులో అన్ని వైపుల నుండి జరుగుతున్న కార్యక్రమం క్లియర్ గా కనపడేలాగా పెద్ద పెద్ద స్క్రీన్లు అమర్చి ఉన్నాయి. ఆహుతులకు నమస్కారాలు. ఈరోజు ఈ వేడుక ఇంత కనువిందుగా ఏర్పాటు చేసిన సందీప్ దంపతులకు హ్యాట్స్ ఆఫ్. ఈ వేడుకలో మొదటగా దంపతులు పూలమాలలు మార్చుకోవడంతో ప్రారంభిద్దాము. కుర్చీలో కూర్చున్న జంట లేచారు. ఒక పక్కన సందీప్, మరో పక్క మానస పూలదండలు పట్టుకుని నిలబడ్డారు. కుసుమ, ఇంకా ఆ ముసుగు దేనికి? తీసేయి, దండలు మార్చుకుందాము అంటూ తానే ముసుగు తీసే ప్రయత్నం చేశాడు మురహరి. అట్లా జరుగుతుందని ముందే ఊహించిన తరుణి, రేణుక వెంటనే అతన్ని వారించారు. మురహరి గారు, ఈ వేడుక అంతా మేము చెప్పినట్లే జరగాలి. మేము ఎట్లా చెబితే అట్లా చేయటమే మీ పని అంటూ నవ్వుతూ అతన్ని వారించారు. ఆ ముసుగులోనే పూలమాలలు మార్చుకున్నారు. ఇప్పుడు ఒకరికి ఒకరు ఉంగరాలు పెట్టుకోవాలి. అది కూడా జరిగింది. వీడియోగ్రాఫర్ అన్ని వేడుకలు క్లోజప్ షాట్లతో కవర్ చేస్తున్నాడు. మురహరి గారు నెమ్మదిగా, చాలా నెమ్మదిగా తన భార్య మేలి ముసుగును తొలగించుతారు. ఆహుతులంతా ఈ విభిన్నమైన వేడుకను ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. చెప్పిన విధంగా మురహరి ఆమె ముఖాన్ని కప్పిపెట్టి ఉన్న ఎరుపు రంగు పరదాను మెల్లిగా పైకి ఎత్తాడు. అంతే, ముందర రియాక్ట్ అయ్యింది సందీప్. ఆంటీ, ఎవరిమే? మా అమ్మ ఏది? ఏమిటి ఈ నాటకం? తరుణి గబుక్కున ముందుకు వచ్చి సందీప్ని చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లింది. సందీప్, వీడియో కెమెరాలు మనవైపే ఫోకస్ అయి ఉన్నాయి. టీవీ ఛానల్లో లైవ్ కవరేజ్ కూడా అవుతోంది. నెమ్మది మీద నీకు అన్నీ అర్థమవుతాయి. అంతవరకు ఎటువంటి రియాక్షన్ చూపించినా పోయేది నీ పరువే. మీ నాన్న చూడు, ఎట్లా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడో. మురహరి కూడా ముందర కొద్దిగా షాక్ తిన్నా తేరుకుని, షీలా, నువ్వెట్లా వచ్చావు? ఏమిటి నీ నాటకం? కుసుమ ఏది? అంటూ నెమ్మదైన గొంతుతో పక్కనున్న వ్యక్తిని ప్రశ్నించాడు. చూస్తున్న వాళ్లకు అతను భార్యతో స్వీట్ నథింగ్స్ చెబుతున్నట్లే కనిపించింది. సిద్ధంగా ఉన్న రేణుక వారిద్దరి మధ్యకు వచ్చి తరుణి సందీప్కు చెప్పినట్లే చెప్పింది. మురహరి గారు, వీడియో కెమెరాలు మీ మీదే ఫోకస్ చేయబడి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పూర్ణిమ కంటిన్యూ చేసింది. ఫ్రెండ్స్, లెటర్స్ కంగ్రాచ్యులేట్ మిస్టర్ అండ్ మిసెస్ మురహరి. ఆహుతులు వారిని గ్రీట్ చేయడానికి ఒక్కసారే లేవబోయారు. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి. అందరికన్నా ముందుగా మురహరి గారి ఫ్యామిలీ వారిని గ్రీట్ చేస్తారు. ఆ తర్వాత ఫ్యామిలీ ఫోటోతో పాటు క్లుప్తంగా ఆయన జీవిత చరిత్ర వివరణ, ఫోటోలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. తర్వాత అందరూ వారిని గ్రీట్ చేసి బిందు స్వీకరించే ప్రార్థన. ఈ సందర్భంగా ఇంకొక విషయం మీకు తెలియచెప్పాలి. ఈ పార్టీ ముగియగానే ఇక్కడ నుండే దంపతులు హాంకాంగ్, మలేషియా ట్రిప్ కోసం బయలుదేరి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కు వెళ్లిపోతారు. నౌ లెట్ మీ ఇన్వైట్ హిస్ ఫ్యామిలీ అని పక్క వింగులోకి చూసింది. అటు నుండి ముగ్గురు యువతీ యువకులు స్టేజ్ మీదకు వచ్చారు. వాళ్ళని చూడగానే మురహరి షాక్ అయిపోయాడు. సందీప్ కు వాళ్ళెవరో అర్థం కాలేదు. కంగ్రాట్స్ డాడ్ అంటూ ఒకరి తర్వాత ఒకరుగా వారిద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకున్నారు. ఇప్పుడు నేను ఒక్కొక్కరిగా మురహరి గారి ఫ్యామిలీని పరిచయం చేస్తాను. మురహరి గారు చాలా ఆదర్శవంతులు. ఇండియాలో ఉండగానే వారికి కుసుమ అనే యువతితో వివాహం జరిగి కలిగిన పెద్ద కొడుకు సందీప్, అతని భార్య, పిల్లలు. రేణుక నెమ్మదిగా సందీప్ చెవిలో గొణిగింది. సందీప్, నవ్వు మొహంతో నమస్కారం చేయడమో చెయ్యి ఊపటమో చెయ్యి. కెమెరాలు నీవైపే ఉన్నాయి. చెప్పినట్టే వెర్రి నవ్వు నవ్వుతూ సందీప్ ఒకసారి చెయ్యి ఊపి తండ్రి వెనక నిలబడ్డాడు. మురహరి గారు సర్వ సమాజ సమానత్వం పాటించే ఉదార స్వభావులు.
వారు అమెరికా వెళ్లిన కొత్తల్లో అక్కడి యువతిని వివాహం చేసుకున్న ఫలితంగా కలిగిన సంతానం బాబీ, లిజీ. ముందరే చెప్పి పెట్టడంతో వారిద్దరూ కూడా ఆడియన్స్ కు చేతులు ఊపి మురహరి పక్కన నిలబడి హాయ్ అంటూ పలకరించారు. తర్వాత ముచ్చటగా మూడవసారి మురహరి గారు జర్మనీ యువతిని వివాహమాడి అప్పటికే ఆవిడకు ఉన్న కుమార్తెను దత్తత తీసుకున్నారు. ఆమెనే సుసాన్. ఆ అమ్మాయి కూడా ముందుకు వచ్చి అందరికీ చేయి ఊపి ఫ్లయింగ్ కిస్ పారేసి నవ్వుకుంటూ పోయి మురహరి వెనకగా నిలబడ్డది. చివరగా ఇండియా నుంచి పై చదువుల కోసం అమెరికాకు వెళ్లిన గుజరాతీ యువతి షీలాతో వివాహ బంధం ఏర్పరుచుకుపోయే సమయంలో వారు హఠాత్తుగా ఇండియాకు రావలసి వచ్చింది. అందుకనే వారి షష్ఠిపూర్తి సందర్భంగా ఆ వివాహ వేడుక కూడా మీరంతా కనులారా తిలకించే అవకాశం కలిగింది. ఇంతటి మహోన్నతమైన వ్యక్తులు మన దేశంలో చాలా అరుదుగా కనిపిస్తారు. సో let us all give a standing applause to the great man. చప్పట్లు కొట్టడం మొదలెట్టింది పూర్ణిమ. వెనువెంటనే రేణుక, తరుణి కూడా చేతులు కలిపారు. ఆ వృత్తాంతం వింటున్న ఆహుతులకు అయోమయంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్నది సన్మానమా, అవమానమా? అంతటి ఘనచరిత్ర కలిగిన వ్యక్తి మీద చెప్పులు విసిరాలా, చప్పట్లు కొట్టాలా అని సందేహంగా ఉండిపోయారు ఆహుతులు. మురహరి దంపతుల వెనకనే నిలుచుని ఉన్న విదేశీయులు కూడా పూర్ణముకు జతగా చప్పట్లు కొట్టడం మొదలెట్టేటప్పటికీ వాళ్లందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఆ దంపతులను గ్రీట్ చేయడానికి ఒక్కొక్కరుగా స్టేజ్ మీదకు రాసాగారు. ఈ హడావిడిలో బిక్కమొహం వేసుకుని నిలబడ్డవారు సందీప్తో సహా మురహరి ఇతర కుటుంబ సభ్యులు. తమ బాధ్యత తీరిపోయిందనుకున్న స్నేహితురాళ్లు మెల్లగా అక్కడి నుండి జారుకున్నారు. వెనక నుండి స్క్రీన్ మీద మురహరి అమెరికాలో జీవిత విశేషాలు ఫోటోలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కనిపిస్తున్నది. కంగ్రాట్స్ కుసుమ, ఇంకా నీకు ఈ జన్మకు అతని నుండి విముక్తి లభించింది. ఇంకా మురహరి నిన్ను వెన్నాడి పట్టుకుంటాడేమోనని క్షణక్షణం భయపడనక్కర్లేదు. నిశ్చింతగా కాలం గడిపేయవచ్చు. కార్యక్రమం జరిగిన వారం రోజులకు తరుణి, పూర్ణిమతో పాటు రేణుక కూడా కుసుమ దగ్గరకు వచ్చింది. ఆనాడు కార్యక్రమంలో జరిగిన సంగతులన్నీ లైవ్ టెలికాస్ట్ చూసింది కుసుమ. అందరూ కలిసి మళ్లీ వీడియో పెట్టుకుని చూడసాగారు. చూడు చూడు, ఎంత గుండెలు తీసిన బంటో. నిజంగా కుసుమ, మొదట్లో అతను షీలాను చూడగానే డంగైపోయినాడు. కాని వెంటనే తేరుకుని కొత్త పెళ్లి కొడుకులాగా ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి ఎట్లా పోజులిస్తున్నాడో చూడు. ఎగ్జైటెడ్ గా అందరూ కామెంట్ చేస్తూ వీడియో ఎంజాయ్ చేస్తున్నా కుసుమ మాత్రం మౌనంగా ఉండిపోయింది. హేయ్ కుసుమ, ఏమిటి అంత దిగులుగా ఉన్నావు? జరిగిన సంఘటనతో నువ్వు హ్యాపీగా లేవా? అనుమానంగా అడిగింది రేణుక. రేణు, ఈ ఇన్సిడెంట్తో సందీప్ ఎంత ఇబ్బందికి లోనయ్యాడో ఏమో. కుసుమ, సందీప్ విషయంలో నువ్వేమీ దిగులు పడవద్దు. నీ కొడుకు, కోడలు, పిల్లలతో సహా ఇంకా కొద్దిసేపట్లో నీ ముందు ఉంటారు. అప్పుడు వాళ్లనే అడుగుదువు. అదెట్లా? ఫంక్షన్ అయిపోయిన మరుసటి రోజు నీ కొడుకు, కోడలు మా ఇంటికి వచ్చారు. అప్పుడు సారీ సందీప్, మీ దంపతులకు ఇది షాకింగ్ గా ఉండి ఉండవచ్చు. కాని ఇంత షో చేస్తే తప్ప మీ అమ్మ అసహించుకుని దూరంగా ఉండిపోయిన మీ నాన్న నిజస్వరూపం బయటపడేది కాదు. సందీప్, చూశావా? మీ నాన్న ఆ రోజుల్లో మీ అమ్మను ఎట్లాగైతే మాయ చేశాడో ఈనాడు మిమ్మల్ని కూడా అట్లాగే చేశాడు. నీ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు సందీప్. మేము సేకరించిన ఈ వివరాలన్నీ నీకు చెబితే నువ్వు నమ్మేవాడివా? ఇన్ని సంవత్సరాలు నిన్ను కళ్లల్లో పెట్టి చూసుకున్నా మీ అమ్మ మాటే అబద్ధం అనిపించేలాగా నటించాడు మురహరి. ఇంకా మా మాట మాత్రం నువ్వు నమ్మేవాడివా? అవునన్నట్టు తల ఊపాడు సందీప్. అందుకనే నీకు వాస్తవం తెలియాలి. మళ్లీ ఒకసారి కుసుమ జీవితం బలి కాకూడదు. అక్కడ అమెరికాలో షీలా జీవితం నాశనం కాకూడదు. ఇన్ని ఆశయాలతో మేం సంసిద్ధులమైనాము. కాకపోతే మీ ఇద్దరికీ మీ బంధువుల ముందు, ఫ్రెండ్స్ ముందు అవమానం జరిగి ఉండవచ్చు కదా. ఆ విషయంలో అంత వర్రీ లేదాంటీ.
ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొలీగ్స్ కి ఎవరికి మా అమ్మ తెలీదు. ఆమె ఎప్పుడూ ఏ పార్టీకి గాని పెళ్లికి గాని రాలేదు. అందుకే వాళ్ళెవరికీ చూసే అవకాశం లేదు. అదీకాక పూర్ణిమ ఆంటీ మైకు ముందర చెప్పిన పద్ధతి చూసిన వాళ్లకు ఎవరికి కూడా ఎటువంటి అనుమానమూ రాలేదు. పైనుంచి ఇదంతా నేనే ప్లాన్ చేశాను అనుకుని నేను చేసినది ఒక ఆదర్శ వివాహమని అభినందించి మరీ వెళ్లారు. కాకపోతే అమ్మను చూద్దామని వచ్చిన బంధువులకు నిరాశ కలిగింది. అయినా సందీప్, మీరు ఒక విషయం గమనించే ఉంటారు. మొదట్లో షీలాను చూడగానే మురహరి కొద్దిగా షాక్ తిన్నట్లు కనిపించాడు కాని ఆ తర్వాత ప్రోగ్రాం అంతా కొత్త పెళ్లి కొడుకులాగా ఎంజాయ్ చేశాడని ఆ వీడియో చూస్తే అర్థమవుతున్నది. అంతటి నీచుడు అతను. పూర్ణిమ ముందుకు వచ్చి, సందీప్, ఇందులో నీ తప్పేమీ లేదు. పెళ్లి రోజులని పుట్టినరోజులని సర్ప్రైజులు ఇవ్వటం ఈ రోజుల్లో పిల్లలకు ఒక థ్రిల్. నువ్వు కూడా అదే విధంగా మీ నాన్నను ముందు నిలిచోపెట్టి ఆశ్చర్యపరుద్దామని అనుకున్నావు. కాకపోతే ఇంత పెద్ద విషయంలో నువ్వు ఎవరినైనా సంప్రదించి ఉండవలసింది. నువ్వు మీ నాన్నను ట్రేస్ చేసిన పద్ధతిలో కూడా తప్పేమీ లేదు. ఫేస్బుక్ ద్వారా ఎందరెందరో పాత మిత్రులు బంధువులు కలవటం నిజంగా అభినందించదగ్గ విషయమే. అయితే ఈ మాధ్యమం ద్వారా ఎన్నో అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఫేస్బుక్ కొందరిని తమ జీవితాలతో కలుపుకుంటే కొందరికి సంసారాలే విచ్ఛిన్నం అవుతున్నాయని రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాము. అది కూడా ఒక ఏటం లాంటిది. మంచి కోసం రూపొందించిన ఈ మాధ్యమాన్ని జనం తమ తమ స్వార్థాలకు ఎట్లా దుర్వినియోగం చేసుకుంటున్నారో మీ నాన్నే ఒక ఉదాహరణ. కాకపోతే నీకు కలిగినటువంటి అనుభవం ఇంతవరకు ఎవరికి కలిగి ఉండకపోవచ్చుననుకుంటాను. ప్రతి వ్యక్తి తమ తమ పూర్వీకుల గురించి వంశవృక్షం తెలుసుకుందామనుకోవటం గర్హించతగ్గ విషయమే. మనం ఈరోజు ఎంత ఎత్తుకు ఎదిగామంటే అది కేవలం మన గొప్పతనమే కాదు, మనలో ప్రవహిస్తున్న మన పెద్దల సంస్కార ఫలమే. రూట్స్ నవలలో అదే ప్రతిబింప చేశాడు మహానుభావుడు హేలీ. అదేవిధంగా నీకు దూరమైన మీ నాయనమ్మ పెదనాన్నల కుటుంబంతో నువ్వు కలవటం కూడా ఆనందించదగ్గ విషయమే. కాని నిన్ను ఇంతకాలం కంటికి రెప్పలాగా చూసుకున్న మీ అమ్మ మాట నమ్మకుండా నిన్న కాక మొన్న ఇంటర్నెట్ ద్వారా పరిచయమైన ఆ మోసగాడి మాటల వలయంలో పడి అతనిని ఇండియాకు పిలిపించి ఆమె మాట కూడా ఖాతరు చేయకుండా ఆమెను మళ్లీ అతనికి బలి ఇద్దామనుకున్నావు చూశావు. అది నువ్వు చేసిన క్షమించరాని నేరం. సందీప్, కుసుమ కావాలని నిన్ను మీ నాన్న కుటుంబంతో కలవకుండా చేసిందని నువ్వు అనుకుంటున్నట్లు మొన్న నీ మాటలను బట్టి స్పష్టమైంది. నువ్వు ఇంకొకసారి బాగా ఆలోచించు. మీ నాన్న మిమ్మల్ని మీ పాటికి వదిలేసి 3 దశాబ్దాల పైగా కాలం గడిచిపోయింది. మీ నాయనమ్మకు పెదనాన్న మేనత్తలకు మీరు ఎక్కడ ఉంటారో బాగా తెలుసు. మరి వాళ్ల ఇంటి వారసుడివి, వాళ్ల రక్తం పంచుకు పుట్టినవాడివి కదా. నిన్ను కలవడానికి ఏనాడైనా వాళ్లు ప్రయత్నించారా? పైగా 3 నెలల పసికందుతో మీ అమ్మను తనపాటికి తనను వదిలేసి ఆవిడ చక్కాపోయింది. నువ్వు వాళ్లను ఈ విషయం నిలదీయలేకపోయావా? అంటే నీలో కల్మషం లేని కుసుమ రక్తం ప్రభావం ఎక్కువగా ఉన్నదన్నమాట. మీ అమ్మలాగే నువ్వు కూడా ఆ మాయలో పడిపోయావంటే నువ్వు ఎంత అమాయకుడివో చెప్పకనే చెబుతోంది. దేవుడు మేలు చేసి కుసుమను మేము కలుసుకోబట్టి అనర్థం జరగకుండా ఆగింది. అదే మేము కలవకుండా నువ్వనుకున్నట్టే జరిగిపోయి ఉంటే అమ్మో ఎంత ఘోరం. ఆ ఆలోచన అందరికీ భయం కలిగించేలా అనిపించింది. వంతుల వారీగా స్నేహితురాళ్లు చెప్పవలసిన 4 మాటలు చెప్పి అతనిలో గూడు కట్టుకుని ఉన్న గిల్టీ ఫీలింగ్స్ ను కొంత మటుకు పారద్రోలగలిగారు. అప్పటిదాకా మౌనంగా వాళ్ల మాటలు వింటూ ఉన్న మానస తన మనసులో ఇన్నాళ్ల నుండి గూడు కట్టుకుని ఉన్న సందేహాలు బుట్ట బయటకు తీసింది. అత్తయ్య గారు అంత మంచి ఉద్యోగంలో ఉన్నారు. సంపాదన కూడా ఏమీ తక్కువ లేదు. పైగా ఆవిడ తండ్రి నుండి తాతగారి నుండి సంక్రమించిన ఆస్తి కూడా కాస్తా కూస్తా కాదు. అటువంటి మనిషి ఎంత దర్జాగా బతకాలి? ఆవిడ ఏనాడు ఒక మంచి నగ కాదు కదా, ఒక కాస్ట్లీ చీరగాని తనకంటూ ఒక వస్తువుగాన్ని ఏర్పరచుకోలేదు.
మాతో ఎంతో ప్రేమగానే ఉంటూనే తన పర్సనల్ లైఫ్లో ఎవరిని ఇన్వాల్వ్ అవనిచ్చేవారు కాదు. ఆదివారం అందరము కలిసి ఉందామని మేము ఎంతగానో కోరుకునేవాళ్లం. కాని ఆవిడ మటుకు ఒక్కరే పొద్దున్న అంతో ఎంతో తినేసి బయటకు వెళ్లిపోయేవారు. ఎక్కడికో మాకు తెలిసేది కాదు. అడగాలంటే సభ్యత కాదు అని ఆయన ఊరుకునేవారు. మరి ఇంత ఆదర్శ మహిళకు అంత ప్రైవేట్ లైఫ్ ఎందుకు? మానస, చాలా సంతోషమమ్మా. ఇంత పెద్ద అనుమానం మీ అత్తగారి మీద ఉన్నా కూడా ఆవిడ ప్రైవసీని ప్రశ్నించని సందీప్ సంస్కారంలోనే తెలుస్తున్నది కుసుమ పెంపకంలోని క్రమశిక్షణ. నిజంగానే నువ్వన్నట్టు కుసుమ చాలా గొప్ప ఆదర్శ మహిళ. ఏమీ తెలియని రోజులలోనే తన ఆస్తి మొత్తం అనాథ పిల్లల కోసం దారాదత్తం చేయటానికి సిద్ధపడింది. అందరూ ఆడపిల్లలలాగా ఆనాడే తనకు మంచి బట్టలని నగలని వెంపర్లాడలేదు. తన వద్ద ఉన్న నగలన్నీ నీకే ఇచ్చేసినట్టు కూడా మాకు తెలుసు. ఒక్కసారి కుసుమ బ్యాంకు పాస్బుక్ చూస్తే మీకే తెలుస్తుంది. తన సంపాదనలో అవసరం ఉన్నంత వరకే తాను ఉంచుకుని మిగతాదంతా సంఘసేవకే వినియోగించిన త్యాగమూర్తి మీ అత్తగారు. సందీప్కు తండ్రి లేని లోటు తెలియకుండా అన్ని హంగులతో ఒక మంచి జీవితాన్ని ఇచ్చింది. అతను కోరుకున్న నిన్ను ఇచ్చి వివాహం చేసింది. ఒక మంచి ఇల్లు కట్టించింది. తన చివరి రోజులలో ఒకరికి భారం కాకుండా ఉండాలని కొంత మొత్తం తన పేరు మీదనే ఫిక్సిడ్లో పెట్టుకున్నది. సందీప్ నువ్వు ఇద్దరూ కూడా సంపాదనాపరులే. ఆర్థికంగా ఎవరికి కూడా ఏ లోటు లేదు. ఇవన్నీ ఆలోచించిన తరువాత కుసుమ ఒక అనాథాశ్రమంకి, ఒక వృద్ధాశ్రమంకి నెల నెల ధన సహాయం చేస్తున్నది. ఇంకా ఆదివారాలంటావా? ప్రతి ఆదివారము పండగ రోజులు అక్కడికి వెళ్లి వాళ్లతో సమయం గడిపి వచ్చేది. ఎవరికి కష్టమొచ్చినా తనకే అన్నంత తల్లడిల్లిపోయేది. మీలో మీరు మదన పడకుండా ఒక్కసారి మీ అత్తగారిని అడిగేసి ఉంటే మీకే తెలిసేది కదా. అంటే ఈ విషయంలో ఏమైనా అనుకుంటుందేమోనని మీరు కూడా పరాయి వాళ్లలాగా భావించి ఊరుకున్నారు. చూసావా, అది మీరు చేసిన తప్పు. ఇందులో కుసుమ తప్పు కూడా కొంత ఉంది. ఈ విషయాలన్నీ మీతో చర్చించవలసింది. అయితే మీ నాన్నకు నాయనమ్మకు ఇటువంటి సంఘసేవా కార్యక్రమాలంటే గిట్టేవి కావు. వాళ్లు కుసుమతో కలిసి ఉన్న కొంతకాలంలోనే ఈ విషయమై సాధించేవారని చెప్పింది. చిన్నప్పుడే తనకున్న ఆస్తిలో కొంత భాగం దాన ధర్మాలకు ఇచ్చేసిందని మీ నాయనమ్మ సూటిపోటి మాటలనేదట. ఆ ఆస్తినంతా దానం చెయ్యకపోతే ఈ ఉద్యోగం అనే బాదరబందీ అంతా లేకుండా హాయిగా బతికేదానివి అంటూ ఎత్తిపొడుపు మాటలు కూడా అనేదట. ఆ అనుభవం దృష్టిలో పెట్టుకుని మీకు కూడా ఇష్టం ఉంటుందో ఉండదో అనుకుని చెప్పి ఉండకపోవచ్చు. ఆంటీ, అమ్మ ఎక్కడ ఉన్నది? నెమ్మదిగా కళ్లల్లో నీళ్లు నిండుకుంటుంటే అడిగిన సందీపును చూసిన స్నేహితురాళ్లకి జాలేసింది. నువ్వు మీ అమ్మ గురించి ఏమాత్రం విచారించనక్కర్లేదు. తను చాలా ఆనందంగా ఉంది. ఈ శని ఆదివారాలు వీకెండ్ మీ అమ్మతో గడిపేలాగా ఏర్పాటు చేసుకోండి. ఆ రోజు మిమ్మల్ని కుసుమ దగ్గరకు చేర్చేలాగా ఏర్పాటు చేశాను. మా డ్రైవర్ దగ్గరుండి మిమ్మల్ని మీ అమ్మ దగ్గరకు చేరుస్తాడు. అక్కడ మీ అమ్మను చూస్తే ఆమెలో చిన్ననాటి కుసుమ ఎట్లా ఉంటుందో ప్రత్యక్షంగా చూడవచ్చు. అయోమయంగా సందీప్ దంపతులు మొహాలు చూసుకున్నారు. కుసుమ కూర్చున్న కుర్చీ పక్కన కింద కూర్చుని తల్లి ఒడిలో తల పెట్టుకుని కన్నీరు పెట్టుకుంటున్న కొడుకు తల నిమురుతూ ఉండిపోయింది కుసుమ. ఏది జరిగినా మన మేలు కోసమే అని పెద్దలు ఊరికే అనలేదు. సందీప్, ఇదిగో మీ అమ్మను తిరిగి నీకు అప్పగిస్తున్నాము. ఇంకా నీ ఇష్టం, మీ అమ్మ ఇష్టం. కుసుమను కొడుకు కోడలతో వదిలి బయటకు వచ్చారు. అమ్మా, నీ మొహం చూడటానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. క్షమించమని అడగటం కూడా నిన్ను అవమానించటమే అవుతుంది. లేదు నాన్నా, తరుణి చెప్పినట్టు అంతా మన మంచికే. ఈ సంఘటన జరిగి ఉండకపోతే నేను నా ప్రాణ స్నేహితురాళ్లను కలిసేదన్నా? నీకు జన్మనిచ్చిన మనిషి అసలు రూపం తెలిసేదా? నిన్ను నీ రక్త సంబంధీకుల నుండి దూరం చేశానన్న అనుమానాలతో జీవితాంతం మదనపడే కన్నా ఈ విధంగా జరగటం కూడా మన అందరి మంచికే. అమ్మా, ఇంకా ఇక్కడ దాక్కోవటం దేనికి? నువ్వు ఇంకా ఇంటికి వచ్చి
యథాప్రకారం నీ ఉద్యోగం చూసుకోవచ్చు కదా. పిచ్చి నాన్నా, నేను ఇక్కడ భయంగా దాక్కోలేదు. నా చిన్నతనం మళ్లీ వచ్చినంత ఆనందంగా ఉంది. అప్పుడు వచ్చింది సందీప్ మానసకు అనుమానం. అమ్మా, వస్తూ చూశాను, అన్ని వయసులో ఉన్న అమ్మాయిలు తిరుగుతున్నారు. బయట పెద్ద గేటు సెక్యూరిటీతో బందోబస్తుగా ఉంది. ఎవరుంటున్నారు ఇక్కడ? వివరంగా చెప్పి, మీరెవ్వరూ నా గురించి దిగులు పడవద్దు. ఇదొక అమ్మాయిల హాస్టల్. నేను ఇక్కడ వారి బాగోగులు చూసుకోవడానికి ఇక్కడే ఉంటాను. 2 రోజులు ఉంటారుగా, అప్పుడు మీకే తెలుస్తుంది ఇక్కడ ఎంత ఆనందంగా ఉన్నానో. ఇంకొక సంగతి, నేను నా బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశాను. మాటల్లోనే వచ్చారు స్నేహితురాళ్లు. అయిపోయినాయా తల్లి బిడ్డల సెంటిమెంట్ ముచ్చట్లు? అయిపోతే అదిగో బయట నీ తక్కిన సంతానం నీకోసం ఎదురు చూస్తున్నారు. ఆశ్చర్యంగా చూశారు సందీప్, మానస. రండర్రా, మీ అమ్మ మీకోసం ఫ్రీగా ఉంది అంటూ బయటకు చూసింది తరుణి. బిలబిలమంటూ 4-5 అమ్మాయిలు లోపలికి వచ్చారు. అమ్మా, ఎంతసేపటికి బయటికి రారేంటి? ఈరోజు మాతో షటిల్ బ్యాడ్మింటన్ పోటీ అని చెప్పారుగా. అందరం గంట నుండి వెయిట్ చేస్తున్నాము. పదండి పదండి. కుసుమ చేయి పట్టుకుని లాక్కెళ్లారు వచ్చిన వాళ్లు. టీనేజ్ అమ్మాయిలతో సమానంగా బ్యాట్ పట్టుకుని అల్లరి చేస్తూ ఆడుతున్న కుసుమ వైపు విడ్డూరంగా చూస్తూ ఉండిపోయినారు కొడుకు, కోడలు. మై గాడ్, ఇంతకాలం ఉదాసీనంగా ఉంటూ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఆమెలో ఇంత ఎనర్జీ లెవెల్సా? ఆంటీ, మీరందరూ ఉండబట్టి పెద్ద అనర్థం నివారించగలిగారు. అంత ఆనందంగా అమ్మను చూసేటప్పటికి నా కళ్లను నేనే నమ్మలేకపోయినాను. సందీప్, ఇందులో మా ఘనత ఏమీ లేదు. చిన్నతనం నుండే మేము నలుగురు పెరిగిన వాతావరణం, మా పెద్దల నుండి సంక్రమించిన సంస్కారమే దీనికి మూలం. ముఖ్యంగా కుసుమే మాకు ఆదర్శం. మీకు మేము ముందరే వివరించాము. మాకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరం అన్నదే. కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పక్క ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా, వీధిలో ఏదైనా యాక్సిడెంట్ చూసినా, మనకెందుకు, ఈ దారైపోయే తద్దెను అనుకునే రోజులు ఇవి. అవును సందీప్, ఇప్పుడు కూడా కుసుమను మీతో తీసుకెళ్దామనుకుంటున్నారా? బాగా ఆలోచించుకోండి. మీరిద్దరూ ఆఫీసులకు వెళ్లిన తర్వాత మళ్లీ తాను తన ఒంటరితనంతో మగ్గితే బాగుంటుందా? ఏ బాదరబందీ లేకుండా ఇంత ఆనందంతో, ఆరోగ్యంతో, అమ్మాయిలతో సమానంగా ఆడుతూ పాడుతూ తుళ్లిపడుతుంటే బాగుంటుందా? ఆలోచించుకో. ఎవరు కావాలంటే వాళ్ళు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిరభ్యంతరంగా వస్తూ పోతూ ఉండవచ్చు. అక్కడైతే నువ్వొక్కడివే ఆమె సంతానం. ఇక్కడ ఇంతమంది పిల్లల బాగోగులు తన భుజాల మీద ఉంది. తను ఇక్కడ ఒంటరిది కాదు. మేమందరము ఆమెకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంటామని నీకు భరోసా ఇవ్వగలం. ఆలోచించండి. అవును ఆంటీ, ప్రత్యక్షంగా చూస్తే కాని కొన్ని విషయాలు అర్థం కావు. నిజంగానే అమ్మను ఈ విధంగా చూస్తూ ఉంటే కళ్లకు పండుగలాగా ఉంది. ఇంకొక విషయం సందీప్, ఇన్నాళ్లు మీ అమ్మ నిద్రమాత్రలతో పాటు ఏవేవో అనారోగ్యాలకు మందులు మింగుతూ కాలక్షేపం చేసేది కదా. ఇప్పుడు ఈ ఆటలు పాటలు కాలక్షేపమే మీ అమ్మ మింగుతున్న మందులు. 2 రోజులు గడిపి తిరుగు ప్రయాణమైన వారికి నవ్వుతూ ఆనందంగా వీడ్కోలు చెబుతున్న తల్లిని నిండుగా చూసుకున్నారు కొడుకు, కోడలు. తోడొక రెండిన నవల సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.